ఈ సమాజం ఎటుపోతుంది? ఇంకా ఎన్నాళ్ళు మహిళలు ఈ అవమానాలు ఎదుర్కోవాలి? సమాజంలో మగవకు మర్యాద లేదా? 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఎన్నాళ్ళు ఈ అవమానాలు? తమిళనాడులోని కోయంబత్తూరులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పీరియడ్స్ వస్తున్నాయని ఇంత నీచానికి వడికడతారా? పీరియడ్స్ గురించి బోధించవలసిన టీచర్స్ ఇలా చేస్తారా? పాఠశాల యాజమాన్యంపై విమర్శలు వచ్చాయి. తమిళనాడులోని కోయంబత్తూరులో అమానవీయ ఘటన జరిగింది. పీరియడ్స్ లో ఉన్న ఓ దళిత విద్యార్థిని పరీక్ష రాసేందుకు వస్తే ఆమెను తరగతి బయటే కూర్చోబెట్టారు. దీంతో బాలిక తల్లి విద్యాశాఖ అధికారులకు దీనిపై ఫిర్యాదు చేసింది. తమిళనాడులోని కోయంబత్తూరులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పీరియడ్స్ లో ఉన్న ఓ దళిత విద్యార్థిని పరీక్ష రాసేందుకు వెళ్తే ఆమెను తరగతి బయటే కూర్చోబెట్టారు. నెలసరి శుభ్రతపై ప్రభుత్వాలు పాలసీని రూపొందిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటే కొందరు మాత్రం మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకా వివరాల్లోకి వెళ్దాం. కోయంబత్తూరులో 8వ తరగతి చదువుతున్న ఓ బాలికకు తొలిసారి ఋతుస్రావం కాగా 2 రోజులు ఇంటి వద్దే ఉంది. అయితే 3వ రోజున పరీక్షలు ఉండగా బడికొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు పీరియడ్స్ లో ఉన్న బాలిక తరగతి గదిలోకి రావడానికి అనుమతి లేదంటూ బయటే కూర్చోబెట్టి పరీక్షలు రాయించారు. ఆ తర్వాత ఆమె ఇంటికెళ్లగా తన తల్లికి ఈ విషయాన్ని చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో బుధవారం ఆ బాలిక తన తల్లితో కలిసి స్కూల్కు వచ్చింది. కానీ అప్పుడు కూడా ఆ విద్యార్థిని ఉపాధ్యాయులు బయటే కూర్చోబెట్టి పరీక్షలు రాయించారు. తన కూతురికి జరిగిన ఈ ఘటనకు తల్లి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. దీంతో పాఠశాల యాజమాన్యంపై విమర్శలు వచ్చాయి. బాలిక తల్లి విద్యాశాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతుంది. ఇది ఇలా ఉండగా మధ్యప్రదేశ్ లో కూడా మెరట్ లో 11వ తరగతి విద్యార్థిని పరీక్ష రాస్తుండగా పీరియడ్స్ వచ్చాయి. శానిటరీ నాప్కిన్ కావాలని అడగగా ఉపాధ్యాయుడు ఆమెను బయటికి పంపించేశాడు. దీంతో ఆ అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కూడా జరుగుతుంది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనపై చాలా సీరియస్ గా స్పందించాలి అంటూ ఆ ఉపాధ్యాయులపై చర్చలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించి పిల్లలను సరైన మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే ఇంతటి దారుణంగా ప్రవర్తించడం ఏంటి? పిల్లలకు చిన్న వయసులోనే విద్యా వ్యవస్థలో మంచి చెడులను టీచర్స్ నేర్పించాలి. సమాజంలో ఉండే మార్పులు, శరీరంలో వచ్చే మార్పులు, కౌమార దశ, లైంగిక చర్చల గురించి వివరించాలి. విద్యావంతులు అయిన టీచర్సే ఇలా మూఢనమ్మకాలతో విద్యార్థులను దూరం పెడితే ఇక సమాజం ఏం బాగుపడుతుంది? ఈ సమాజం ఎటుపోతుంది?